ఏమనుకోకంటే కొంచెం లేట్ అయింది. ఈ నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి చేసిన మహిళలకు అట్లాగే మా ఎంఆర్ఓ గారికి అట్లాగే మా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు గ్రామ నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. దాదాపు రేషన్ కార్డు జారీ అయి 10 సంవత్సరాలు అవుతుందా లేదా? 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది. ఏదైతే జెండ పట్టినట్టు టీఆర్ఎస్ పార్టీ వచ్చిందో అప్పటి నుంచి రేషన్ కార్డు బంద్. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాగానే రేషన్ కార్డు ఇస్తుంది. మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నా, ఈరోజు 300 సంథింగ్ ఏమో రేషన్ కార్డు వచ్చినాయి కదా, ఇవే వచ్చినట్టు కాదు, ఇంకా కూడా వచ్చేది ఉంది. ఇంకా ఫస్ట్ లిస్ట్ అన్నమాట. రానున్న రోజుల్లో మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఉంది. నెక్స్ట్ లిస్ట్ లో కూడా మిగతా వాళ్ళ పేర్లు వస్తే మీ ఇంటి పక్కన ఇలాగ వచ్చింది మాకు రాదని అనుకుంటూ ఉంటారు కదా, ఈ నుంచి వెళ్ళిన తర్వాత చెప్పుకోవాలి అలా మీకు కూడా వచ్చిందంటే కొంచెం నెక్స్ట్ లిస్ట్ వస్తుందన్న. ఎందుకంటే మీకే వచ్చింది అలా కాదని వీలైతే కాబట్టి కొంచెం అలా కొంచెం నచ్చ చెప్పుకోండి. మా కాంగ్రెస్ పార్టీ మీరు గమనించినట్టయితే మహిళలను నమ్ముకునే ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. మహిళల మీద డిపెండ్ అయ్యి మహిళలే మా ముఖ్యమని మహిళలను నమ్ముకునే ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. ఎందుకంటే ఇందిరా ఇల్లు అనేది మీకే. ఇప్పుడు నూతన రేషన్ కార్డు దాదాపు అందరికీ మీ మహిళలకే వస్తున్నాయి. మీకు గృహజ్యోతి మీకే వస్తుంది. అన్ని ప్రతి ఒక్క పథకం కూడా మహిళలకు వచ్చే విధంగానే మా ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్న కూడా ఎవరైనా బెల్లపల్లికి వచ్చినా, ఇక్కడ నుండి వచ్చేలా బెల్లపల్లికి వచ్చింది కదా, ఆ డ్వాక్రా పథకాలు అన్ని సంబంధించినవి కూడా మీకు ఇప్పుడు మాఫీ వడ్డీ మాఫీ కూడా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరందరూ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటే మీకు రానున్న రోజుల్లో భవిష్యత్తు కూడా ఉంటుంది. మీరు ఫ్రీ బస్ కూడా యూజ్ చేసుకుంటున్నారు, గ్యాస్ కూడా యూజ్ చేసుకుంటారు, ఫ్రీ కరెంట్ యూజ్ చేసుకుంటారు. ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మహిళలకు 2500 అన్నది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో మీకు 2500 కూడా ఇవ్వబోతుంది. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని గుర్తు పెట్టుకొని రానున్న రోజుల్లో ఏదైనా ఎలక్షన్ వచ్చినప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఇంటికి వేసింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఓడేద్దామని మనసులో కొంచెం గుర్తు పెట్టుకొని రానున్న మా ఇక్కడ ఉన్న లీడర్లు చాలా మంది మీ ఇంటికి వచ్చి మీ ఆశీర్వాదం అడుగుతారు. ఎలక్షన్ అప్పుడు సర్పంచ్లో వార్డు మెంబర్లో ఎంపీటీసీలో అవకాశం వచ్చినప్పుడు అడుగుతారు. మీరు అందరూ కంపల్సరీ వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకు మా కాంగ్రెస్ పార్టీని ఇంకో 10-15 సంవత్సరాలు బతికేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.